శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గుల్లలపాడులో ఆస్తి కోసం జరిగిన కొట్లాటలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వ హాస్పిటల్కి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక గుల్లలపాడుకు చెందిన శ్రీష్ణు కృష్ణరావు తన కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో వరి నాట్లు వేస్తున్న తన అక్క గుంట నీలమ్మ, గుంట కరుణకుమారితో పాటు సింగారి హరికృష్ణలపై కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుల్లలపాడు వజ్రపు కొత్తూరు మండలము గొల్లలపాడు గ్రామంలో 60 వాసుదేవ్ కూతురు మా అమ్మ కొనకు భూమి ఇచ్చారు. 20 సంవత్సరాలుగా మా అండర్లో ఉంది. మేము విత్తనాలు వేసుకుంటాము. ఈరోజు మేము విత్తనాలు వేయడానికి వెళ్తే తల పగలు కొట్టారు మా అమ్మకి. నాకు ఒళ్ళు మొత్తం దెబ్బలు కొట్టారు. 3 దగ్గర బ్లడ్ వచ్చి ఉన్న దగ్గర రాలేదు. అమ్మదేమో ఒక నల్లపూసలున్ని బంగారం తోడ మెడలో తీశారు. నా మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రండి, మొత్తము రికార్డులు ఉన్నాయి, దాంట్లో కొట్టడం అన్ని నేను రికార్డులు చేశాను. నెక్స్ట్ మొబైల్ కూడా తీసుకున్నారు. డబ్బులు 20,000 తీసుకున్నారు. పొలం తాలూగా డాక్యుమెంట్స్ నా బ్యాగ్లో ఉంటే వాటిని తీసి చింపి జల్లేశారండి. మాకు 20 సంవత్సరాలు మా చెల్లికి భూమి ఇచ్చినారు. నేను విత్తనాలు ఎప్పుడు వేసుకునేవాళ్ళము, విత్తనాలు పట్టుకొని వెళ్ళాము. వేసుకుంటే వీళ్ళు వచ్చి వాళ్ళ ముగ్గురు వచ్చి కొట్టేయడము, నా బంగారం తీసేయడము, నేను గుమాయించి పడిపోగానే వదిలేసి నా బంగారం పట్టుకొని వెళ్ళిపోయాను. మాది